నిజానికి సంవత్సరంలో వచ్చే 8 అష్టములు కూడా అమ్మవారికి సంబంధించినవి. ఈ 24 అష్టములను ఒక వ్రతంగా పాటించి మేనాదేవి సాక్షాత్తు అమ్మవారిని తన కుమార్తెగా పొందగలిగింది అని పురాణాలు చెప్తున్నాయి. అన్ని అష్టములు అమ్మవారికి సంబంధించినవే. ఎందుకు అంటే అష్టమి తిథులలో మధ్య ఉంటుంది. పైగా నిత్యాదేవతలు కూడా ఇట్నుంచి అటు అట్నుంచి ఇటు మారుతారు శుక్ల కృష్ణ పక్షాలలో. అలా మారినప్పుడు కూడా అష్టమి నాడు ఉండేటటువంటి తిథి మారేది కూడా కాదు, అంత స్థిరమైనటువంటిది. అందుకని సాధకులైనటువంటి వారందరూ అమావాస్య పూర్ణిమలకి ఎంత ఘనంగా తమ యొక్క సాధనని కొనసాగిస్తారో అలాగే అష్టమి నాడు కూడా అంత నియమనిష్టలతో తమ యొక్క సాధనని కొనసాగిస్తూ ఉంటారు. దసరా నవరాత్రులలో అంటే 9 రాత్రులలో ప్రధానంగా అందరూ భావించేటటువంటిది ఈ దుర్గాష్టమి మాత్రమే. ఎందుకు అంటే విజయవాడలో ఉన్న కనకదుర్గాదేవి యొక్క ప్రభావం ఆ పరిసరాలు మొత్తం అంతా తెలుగు మాట్లాడే వాళ్ళందరి మీద ఉండడం కారణమేమో అని నేను అనుకుంటూ ఉంటాను. కానీ దానికన్నా కూడా అష్టమి అన్నది అమ్మవారికి ప్రధానమైనటువంటి తిథిగా ఏమాత్రం మార్పు లేని నిత్యాదేవతల్లో కూడా మార్పు లేకుండా ఉండేటటువంటి తిథి అవ్వడం వల్ల కూడా కారణమవుతుంది. ఆనాడు అష్టమిని ఆశ్వయుజ శుద్ధ అష్టమికి దుర్గాష్టమి అని పేరు. సర్వస్వరూపే సర్వేసే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే అనావిడ్ని సమస్తమైనటువంటి భయముల నుండి మమ్మల్ని రక్షించేటటువంటి ఓ దుర్గా నీకు మేము నమస్కారం చేస్తున్నాము. సర్వస్వరూపే సమస్తము కూడా నీ యొక్క రూపాలే, అన్ని రూపాలు నీవే లేక నీవే అన్ని రూపాలు ధరించినటువంటి దానివి. సర్వేసే అందరికీ కూడా అధిష్టాన దైవమై అందరికీ ప్రభి అయినటువంటి దానివి నువ్వే. సర్వశక్తి సమన్వితే సమస్తమైనటువంటి శక్తులతోనూ కూడుకున్నటువంటి దానివి కూడా నువ్వే. ఈ మాట మనకి ఎక్కడ కనపడుతూ ఉంటుందంటే మనం అమ్మవారికి దుర్గా సప్తశతిలో తర్వాత ఆవిడ్ని కీర్తిస్తూ చెప్పేది సాధారణంగా మనం పూజ చేసేటప్పుడు మంత్రపుష్పంలో చెప్తాం యాదేవి సర్వభూతేషు అని చెప్పి రకరకాల శక్తులు చెప్తాం. నిద్రారూపేణ సంస్థిత, క్షుధారూపేణ సంస్థిత, విద్యారూపేణ సంస్థిత, లక్ష్మీరూపేణ సంస్థిత అని మనకి ఏమేం కావాలో ఎన్ని రకాల శక్తులు ఉన్నాయో అన్ని శక్తుల రూపంలో ఉన్నట్టుగా అమ్మవారిని మనం అక్కడ కీర్తిస్తూ ఉంటాం. కనుక సర్వశక్తి సమన్వితే సమస్తమైనటువంటి శక్తులు ఒక్కచోట కూడితే ఉండేటటువంటిది నువ్వే తల్లి దుర్గే, ఓ దుర్గాదేవి అని చెప్తూ ఈవిడ చక్కగా సింహాసనం మీద అధిష్ఠించి బంగారు కిరీటాన్ని ధరించి ఉంటుంది. ఎందుకంటే విజయవాడలో ఉన్నటువంటి అమ్మవారి యొక్క రూపమే కనకదుర్గ. కనుక సర్వశ్రేష్టమైనటువంటి ఆ దుర్గమాసురుడు అనేటటువంటి వాణ్ణి సంహరించి ఆ తరువాత వచ్చి ఇంద్రకీలాద్రి మీద స్వయంభువుగా నిలిచిపోయింది. అందువల్ల ఇది ఆవిడ స్వస్థానం అని చెప్తూ ఉంటారు. దుర్గా అనే రూపంలో అవతరించినటువంటి మహాశక్తికి స్వస్థానంగా స్వయంభువుగా అవతరించినటువంటి ప్రదేశం ఇంద్రకీలాద్రి. ఈవిడ దుర్గతులను నివారించేటటువంటిది. ఈవిడ దుర్గా అన్న పేరు ఎందుకు వచ్చింది అంటే దుర్గతులను నివారించేది, సమీపించటానికి వీలు కానటువంటిది అనేక అర్థాల్లో ఉంది. దుర్గమాసురుడు అనేవాడిని సంహరించింది అనే అర్థంలో కూడా చెప్తారు. అందువల్ల దుర్గా అనే పేరు వచ్చిందని.